హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము స్ట్రాక్ బై జుపిటర్ పర్ఫెక్ట్ పోస్చర్ ట్రైనర్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. దీని డిజైన్ మీరు బాక్స్ పైన చూడవచ్చు. సో ఎవరైతే ఎక్కువగా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రాపర్గా నిల్చోరో వాళ్ళకైతే ఇండికేట్ చేయడానికి ఈ డివైస్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేసేసారని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసారు. ఒక మైక్రో యూఎస్బీ ఛార్జర్తో పాటు క్యారీ కేస్, తర్వాత వచ్చేసి ఒక ట్రాక్ ఉందని చెప్తున్నారు. దాంతోపాటు స్టార్టింగ్ గైడ్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే హౌస్ ట్రాక్ వర్క్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసారు. టర్న్ ఆన్ చేయాలి, ఈ బటన్ని ప్రెస్ చేసి మనం బ్యాక్ సైడ్ దీన్ని వేర్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటే ఇక్కడ మనకు చూడండి క్యాలిబ్రేట్ చేయాలి. మొబైల్ యాప్ యూస్ చేసి దీన్ని సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకున్న తర్వాత మనకు అలర్ట్స్ రావడం అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి దీనికి సంబంధించిన సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్, బయింగ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మనం రెగ్యులర్గా చేసే అన్బాక్సింగ్ ప్రోడక్ట్తో పోల్చుకున్నట్టయితే కొంచెం వెరైటీ ప్రోడక్ట్ అని చెప్పేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం రెగ్యులర్గా చేసే అన్బాక్సింగ్ ప్రోడక్ట్స్తో పోల్చుకున్నట్టయితే కొంచెం యూనిక్ ప్రోడక్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇటువంటి ప్రోడక్ట్స్ని మనం ఈ మధ్యకాలంలో అన్బాక్సింగ్ అయితే చేయలేదు కదా. సో ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే ఉంటుందో ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే బాక్స్కి పై వైపే మనకు ఈ యూజర్ మాన్యువల్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో కంగ్రాచులేషన్, నవ్ యు ఆర్ ఏ స్టాకర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటే దీన్ని ఎలా వాడాలి అని చెప్పేసి అయితే గైడ్ ఇచ్చేసారు. సో విత్ మ్యాగ్నెట్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు, ఆర్ విత్ అదెసివ్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ యాప్కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు ఒక పౌచ్లో దీన్ని ప్రొవైడ్ చేసేసారు, ఒక బ్యాగ్లో దీన్ని ప్రొవైడ్ చేసేసారు. ఈ బ్యాగ్ని అయితే మనం ఇలా ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే లోపటి వైపు చూడండి మనకు ఇది కనిపించేస్తుంది. స్ట్రాకర్ ఏదైతే ఉంటుంది చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే ఇక్కడ ఇది మ్యాగ్నెట్ అనుకుంటా, ఎక్స్ట్రా మ్యాగ్నెట్. సో ఆ మ్యాగ్నెట్ చూడడానికి కనిపించేస్తుంది. సో దీనికి ఇక్కడ కూడా ఇంకా ఒక మ్యాగ్నెట్ ఉంది. ఓకే, సో ఇది ఆల్రెడీ వెళ్ళి దీనికి అతుక్కుపోయింది. సో నెక్స్ట్ ఇది వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్ట్రాకర్. సో దీన్ని మనం మన బనియన్ అయినా కానివ్వండి, షర్ట్కి అయినా కానివ్వండి మ్యాగ్నెట్ సహాయంతో స్టిక్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు మ్యాగ్నెట్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. కింద బటన్ ఉంది. ఇక్కడ దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి మైక్రో యూఎస్బీ కేబుల్ని అయితే పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. పైవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మైక్రో యూఎస్బీ కేబుల్ ఉంది. సో దీన్ని మనం బయటికి తీద్దాం. సో ఇది వీళ్ళు ప్రొవైడ్ చేసిన మైక్రో యూఎస్బీ కేబుల్. దాంతోపాటే వీళ్ళు ఇక్కడ ఏం ప్రొవైడ్ చేసేసారు, ఇది మనకు వచ్చేసి ఈ స్టిక్కర్ అన్నట్టు. ఈ స్టిక్కర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఎలా కావాలంటే అలా స్టిక్ చేసుకోవడానికి రకరకాల ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి స్టిక్ చేసుకొని దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. సో ప్రజెంట్ ఈ యాప్ యూజ్ చేసేసి ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా స్కాన్ చేసేసి మనం దీన్ని అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. సో ప్రజెంట్ ఇక్కడ వీళ్ళు ఒక యాప్ ఇచ్చారు చూసారా. సో ఈ యాప్ని మనం ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు, డైరెక్ట్ మై స్ట్రాక్ అని చెప్పేసి. లేదా మీకు ఈ బాక్స్లో ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చేసేసారు కదా, ఈ క్యూఆర్ కోడ్ని యూస్ చేసి కూడా మనం ఇన్స్టాల్ చేసేయచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని సెటప్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేద్దాం. సో అంతసేపటి వరకు మనం ఈ డివైస్ని అయితే ఆన్ చేసేద్దాం. సో ఇది పవర్ ఆన్ బటన్ అనుకుంటా, దీన్ని అయితే నేను ప్రెస్ చేసేసాను. మరి ఇది ఆన్ అయినట్టు నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఇక్కడ నేను ఈ ఓపెన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేస్తున్నాను. సో ఇలా రిజిస్టర్ చేసుకునే క్రమంలో దీనికి సంబంధించిన ఒక యాక్టివేషన్ లింక్ అనేది మన మొబైల్కి వస్తుంది. దాంతో అయితే మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇలా లాగిన్ అయితే అయిపోవచ్చు. సో నేనైతే దీన్ని లాగిన్ చేసేస్తాను. లాగిన్ చేసుకున్న తర్వాత ద లైట్ విల్ బ్లింక్ ట్రైస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసారు. సో ఇక్కడ నేను ఈ బటన్ని ప్రెస్ చేశాను. ఇందులో ఛార్జింగ్ లేనట్టు ఉంది. సో ఇక్కడ నేను ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకున్నాను. ప్రెస్ చేసుకున్న వెంటనే చూడండి ఇక్కడ మనకు ఒక లైట్ అనేది అయితే బ్లింక్ అవ్వడం మీరు గమనించవచ్చు, వాళ్ళు ఈ డివైస్లో చూపించినట్టే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నెక్స్ట్ బటన్ అనుకుంటా, ఈ నెక్స్ట్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. సో ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది బ్లూటూత్ ద్వారా ఈ స్ట్రాక్ ఏదైతే ఉంటుందో దీనికి కనెక్ట్ అయిపోతా అని చెప్పేసి అయితే ఇక్కడ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మొత్తం గైడెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ క్యాలిబ్రేట్ అని చెప్పేసి ఈ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది వైబ్రేట్ అయింది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. ఎన్ని సెకండ్స్ ప్రాపర్గా కూర్చోకపోతే ఇది పని చేయాలి అని చెప్పేసి మనం టైమింగ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము వీటన్నిటిని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ వైబ్రేషన్స్ మనం లోగా పెట్టేసుకోవాలా, హైగా పెట్టేసుకోవాలా, తర్వాత వచ్చేసి షార్ట్గా ఉండాలా, లాంగ్ ఉండాలా, ఇవన్నిటిని మనం ఇక్కడ సెట్ చేసుకొని ఇక్కడ నేను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది వైబ్రేట్ అవుతుంది. సో ఎప్పుడు ఇన్యాక్టివ్ అవ్వాలి అని చెప్పేసి, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎండింగ్ టైం, అవన్నిటిని అయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత నుంచి మనం దీంతో ట్రాక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో మరి మీకు గ్యాడ్జెట్ అనేది ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ రాయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.